కోల్డ్ వార్ తర్వాత ప్రపంచం ఎలా మారిందో చూద్దాం. కోల్డ్ వార్ కాలంలో వరల్డ్ 2 పవర్ బ్లాక్స్ గా డివైడ్ అయిపోయాయి. యుఎస్ బ్లాక్ ఒకటి, సోవియట్ బ్లాక్ ఒకటి. ఆ కోల్డ్ వార్ టైంలో ఇండియా చూస్ ద నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్. ఏ బ్లాక్ కి పూర్తిగా సపోర్ట్ ఇవ్వలేదు. కానీ 1991 లో సినారియో చేంజ్ అయిపోయింది. సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిపోయింది. అమెరికా ఒక సూపర్ పవర్ కంట్రీగా మారిపోయింది. ప్రెసెంట్ ఇప్పుడు మళ్ళీ పవర్ బ్యాలెన్స్ మారుతుంది. ప్రెసెంట్ వరల్డ్ ఈజ్ మల్టీపోలార్ వరల్డ్. మల్టీపోలార్ వరల్డ్ అంటే ఒక దేశం దగ్గర ప్రపంచాన్ని కంట్రోల్ చేసే పవర్ ఉండదు. అన్ని దేశాలు పవర్ సెంటర్స్ గా మారిపోయాయి. ఈ కొత్త ప్రపంచ వ్యవస్థలో ఇండియాస్ రోల్ ఈజ్ ఏ క్రూషియల్, నాట్ యాజ్ ఏ ఫాలోవర్ బట్ యాజ్ ఏ కీ స్ట్రాటజిక్ ప్లేయర్. భారత్ ఎందుకు అంత ముఖ్యమైన దేశంగా మారింది ఈ ప్రపంచంలో? ఈ రోజు ఇండియా ఒక నార్మల్ కంట్రీ కాదు. భారత్ ఈ రోజు వరల్డ్స్ లార్జెస్ట్ పాపులేషన్ కలిగి ఉన్న ఒక దేశం. ఎకానమీలో 4th లార్జెస్ట్ ఎకానమీగా ఉన్న ఒక కంట్రీ అండ్ ఆల్సో ఏ న్యూక్లియర్ పవర్డ్ నేషన్ కూడా. ఇండియా స్ట్రాటజికల్లీ లొకేటెడ్ బిట్వీన్ కీ సీ రూట్స్. ఇండో పసిఫిక్ ఓషన్ రీజియన్ లో ఇండియా లేకుండా ఏ మేజర్ స్ట్రాటజీ వర్క్ అవ్వదు. అందుకే ఎవ్రీ సూపర్ పవర్ కంట్రీ ఈజ్ వాచింగ్ ఇండియా, నాట్ టు కంట్రోల్ ఇట్ బట్ టు పార్ట్నర్, ఇన్ఫ్లుయెన్స్ ఆర్ కౌంటర్ టు బ్యాలెన్స్.